రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినంగా మునుగోడు ఉప ఎన్నికల్లో నేను బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే. ఓకే, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా. అది రేవంత్ రెడ్డి బలం కాదు, అది కాంగ్రెస్ పార్టీ చెమట చుక్కల రక్త ధారపోసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. రేవంత్ రెడ్డి వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు. ఓకే, మేమందరం కష్టపడితేనే ముఖ్యమంత్రి అయిన అదృష్టం బాగుండే. ఓకే, దానికి కూడా మేమేం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టడం లేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, నాకంటే మోహనగారు లేడు అని మాట్లాడుతూ చూసినావా? అది మమ్మల్ని కాదు, మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అవమానించినట్టు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎవరు మాట్లాడకపోయినా తెలంగాణ, నేను మాట్లాడుతున్నా రఘునితోటి, రేవంత్ రెడ్డి ఆ మాట మార్చుకోకపోతే భవిష్యత్తులో మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. చూద్దాం. తీవ్ర పరిణామాలు అంటే ఎట్లా? తీవ్ర పరిణామాలు అంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది బాధపడుతుండ్రు. ఏది తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అవడమే గొప్ప అనుకుంటే 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి, ఇదేదో సొంత కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసి నాదే కాంగ్రెస్ పార్టీ అని అంటుండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీనియర్లు లేరా? కాంగ్రెస్ పార్టీలో ఎవరు అనుభవం ఉంది, ఆ ముఖ్యమంత్రికి అర్హులైన వ్యక్తులు లేరా? నీకు అదృష్టం కలిసి ఒకసారి ముఖ్యమంత్రి అయినా కాదండి. ఇప్పుడు నీకంటే నిజాయితీగా, నీకంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో ఉంది ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎంతో మంది ఉన్నారు నిజాయితీ పరులు. నీకేదో కాలం కలిసి వచ్చిందని చెప్పి నువ్వు అందరిని తొక్కేస్తా అంటే అది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా ఈరోజు రఘు,